చెప్తున్నా కదండీ! మన ఇంట్లో వ్యక్తి ఉన్నట్లే ఉంది. ఇలా ఎవ్రీ పొలిటీషియన్ ఇటువంటి యాక్షన్ తీసుకుంటే మనకి మంచి సేఫ్ జోన్ అనేది ఉంటది. అదైతే ఆయన తీసుకున్న నిర్ణయం అయితే బాగుందన్న. ఆయన కష్టం విలువ తెలుసు కాబట్టి వచ్చి ప్రజలకి న్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అమ్మ మీ పేరేంటమ్మా? కమలప్రియ. ఓకే ఫైన్. ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పైన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు రూలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా లేదా? చాలా దగ్గరగా ఉన్నారు. అండ్ అంటే మన ఇంట్లో వ్యక్తి మనతో ఉంటే ఎలా ఉంటుందో అంత ఫ్రెండ్లీగా ఉంది అండ్ ప్రొటెక్టివ్గా ఉంది. అదేవిధంగా చూసాం కదా, అంటే ప్రీవియస్లో చూసాము, లైక్ లేడీస్ విషయంలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మిస్సింగ్ కేసెస్ ఎక్కువయ్యాయి, రేప్స్ ఎక్కువగా అటాక్స్ అయ్యే జరిగాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అమ్మా? యాజ్ ఎ లేడీస్గా సపోర్ట్గా ఉంటారని నమ్మకం ఉందా? అంటే బ్యాక్ బోన్ ఉంటారని నమ్మకం ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా. అవునండి, డెఫినెట్లీ ఈయన ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో అప్కమింగ్ డేస్లో క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గుతుందనే నమ్మకం అయితే ఉంది. అంటే బేసికలీ చూసారు కదా, ప్రీవియస్లో లేడీస్కి ఒకవేళ అటాక్ జరిగినా కూడా, వాళ్ళ మీద ఏమైనా రేప్ కేసెస్ ఏమైనా పడ్డా కూడా, కేసు పెట్టినా కూడా, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా చాలా లేట్గా సొల్యూషన్ వచ్చేది. కనపడడానికి మిస్సింగ్ కేసెస్ అనేది మిస్సింగ్ కేసెస్ లాగే వెళ్ళిపోతున్నాయి అన్నీ. సో వితిన్ సెకండ్స్లో, వితిన్ డేస్లోనే క్లియర్ చేయాలి, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పోలీసులు యాక్షన్లో ఉండాలని చెప్పి అంటున్నారు కదా. నిజంగా యాక్షన్ తీసుకుంటారు నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఇప్పుడు. డెఫినెట్గా అండి. ఏదైనా ఇన్సెక్యూర్గా లేకపోతే ఏమైనా మిస్బిహేవ్ జరుగుతుంది అంటే మనకి నంబర్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని, అది వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు అండ్ ఇమ్మీడియట్గా మనకి ఏదో ఒక సెక్యూర్ యాక్షన్ అయితే జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కదమ్మా, కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు ఒక పరిశీలన ప్రాంతంలోకి వెళ్ళి, విలేజెస్లోకి వెళ్ళి రోడ్స్ పడ్డాయో లేవో చెక్ చేయడం కానీ, ఫోకస్ చేసి మాట్లాడడం కానీ, అంటే నిజంగా డ్రైనేజీలో ఉన్న సరౌండింగ్స్లో కూడా చెక్ చేస్తున్నారు ఆయన వెళ్ళి, పర్ఫెక్ట్గా చేశారు లేదా, మంచి క్వాలిటీ చేశారు లేదా అని. ఒక లీడర్ పొజిషన్లో ఉండి వెళ్ళి చేయడం ఎలా అనిపిస్తుంది? యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా హై పొజిషన్లో ఉన్నారు కదా. చెప్తున్నా కదండి, మన ఇంట్లో వ్యక్తి ఉన్నట్లే ఉంది. ఇలా ఎవ్రీ పొలిటీషియన్ ఇటువంటి యాక్షన్ తీసుకుంటే మనకి మంచి సేఫ్ జోన్ అనేది ఉంటుంది అండ్ డెవలప్మెంట్ అనేది మనం పక్కా చూస్తాం. ఓకే, కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడు కదా, చాలామంది కామెంట్స్ చేశారు, పొలిటికల్లో ఒక గేమ్గా యూస్ చేసుకుందాం అన్నట్టుగా కామెంట్ చేశారు. సో నిజంగా పొలిటికల్లో ఆయన కనపడుతున్నారు, ప్రజలకి చేస్తున్నట్టు కనపడుతున్నారా? సో పొలిటికల్కి ఆయనకి సెట్ అయ్యిద్దా లేదా ఏం చెప్తారు? యాక్టర్స్ అనేవాళ్ళు చాలామంది పొలిటీషియన్స్గా ఉన్నారండి. బట్ ఈయనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే యూత్ పవర్ ఎక్కువ ఉంది. సో దాన్ని మంచి పాజిటివ్ వేలో కనుక యూస్ చేసుకుంటే అన్ని విధాల డెవలప్మెంట్ చూడొచ్చు. అందరు యాక్టర్స్కి ఇంత మెజారిటీ ఫ్యాన్స్ అయితే ఉండకపోవచ్చు, బట్ పవన్ గారికి అయితే ఉంది. యూత్ఫుల్ లీడర్ అండి, ఆయన ఒక లెజెండ్ అనమాట, ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారనే హోప్ అయితే ఉంది. హాయ్ బ్రో, మీ పేరేంటి? వరుణ్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అండ్ పైన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా లేదా? దగ్గరలో అనిపిస్తున్నారు. రూలింగ్ అయితే బాగానే ఉందన్న. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్, దిస్ గవర్నమెంట్ హౌ యూ ఫీలింగ్? అంతా బాగానే ఉందా? బాగానే ఉందన్న. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గరలో ఉన్నట్టు కనపడుతున్నారు. ఒక సినిమా నటుడు కదా, లోపల ఉంటున్నాడు, బయట తిరగట్లేదు అంటున్నారు. మీకు ఏమైనా కనపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టు? అది మాత్రం ఫేక్ న్యూస్ అన్న. ఆయన లెగిస్తే ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల కోసమే ఉంటున్నాడు, ఆయన ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఓకే, యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఏసీలో కూర్చోవచ్చు, అక్కడ కూర్చొని బయట ఏమైనా చేయొచ్చు, అంత హై ప్రయారిటీ ఉంటుంది, ప్రోటోకాల్ కూడా ఉంటుంది దానికి. మరి ఆ లెవెల్లో ఉన్న పర్సన్ డైరెక్ట్గా పల్లెటూరులోకి వెళ్ళి రోడ్స్ మీదకి వెళ్ళి చెకింగ్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? అదైతే ఆయన తీసుకున్న నిర్ణయం అయితే బాగుందన్న. ఆయన కష్టం విలువ తెలుసు కాబట్టి వచ్చి ప్రజలకి న్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రీవియస్ గవర్నమెంట్ని చూశారు కదా, లేడీస్కి చాలా అప్ అండ్ డౌన్స్ ఉండేవి, అది ఇది అని అన్నారు కదా, మిస్సింగ్ కేసెస్ ఎక్కువైపోయినాయి అన్నారు, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండేది కాదు, పోలీసులు కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటారు, చాలా టైం తీసుకుంటారు యాక్షన్ తీసుకోవాలన్న కేసుని అంటారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్గా ఆయన ఉన్నారు కదా, ఆయన అంటున్నారు కదా, నేను ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను పర్ఫెక్ట్గా ఉంటాను ఆయన అంటున్నారు. నిజంగా యాక్షన్ తీసుకుంటారా? లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్ ద్వారా? ఉంటుందన్న, కంపల్సరీ 100% ఉంటుంది. అంటే లేడీస్ గురించి ఆలోచిస్తున్నారు కదా, నిజంగా మాటల వరకైనా చేతలు చేసి చూపిస్తారు పవన్ కళ్యాణ్? చూపిస్తాను, వచ్చిన 10 daysలో చూపించారు ఆయన. అది చూపిస్తారన్న. రూలింగ్ తెలీదు, ఒక సినిమా యాక్టర్ కదా, రూలింగ్ తెలీదు, ఏమి తెలియదు అని అంటున్నారు. అలా అనుకుంటే ఇంకా రావడం కూడా అది ఆయన తెలుసు కాబట్టే వచ్చి గెలిచి చూపించాడు. 21కి 21 కొట్టి చూపించాడు కదా, అదే. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఎక్కువ లైకింగ్ ఏంటి? ఏం చెప్పాలంటే ఆయన చూస్తే అంతేక. ఓకే, అంటే
అంటే యాజ్ ఏ యూత్గా స్టూడెంట్స్కి జాబ్స్ కానీ మంచి అమరావతి డెవలప్మెంట్ కానీ కంపెనీస్ కానీ స్టేట్ డెవలప్మెంట్ అభివృద్ధి ఏమైనా కనపడిద్ది అంటారు రాబోయే రోజుల్లో? కనబడిద్ది అన్న కంపల్సరీ. నమ్మచ్చా పవన్ కళ్యాణ్ గారు నమ్మచ్చు అంటారా? నమ్మొచ్చన్న. ఆయనకి ఏపీ ఒక గేమ్ చేంజర్ ఆయన. ఓకే, పొలిటికల్లోనే ఒక ఏపీకి గేమ్ చేంజరా? గేమ్ చేంజర్ ఆయన ఒక మాట చెప్పాలంటే. రిపీట్ చేస్తారా పొలిటికల్? రిపీట్ మళ్ళీ ఆయన సీఎం అవ్వాలి లెక్క అయితే. అవునా? అది వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తాం? సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత సీఎం ఇక గేమ్ చేంజర్ పాలిటిక్స్కి.